జగన్ చేసిన పాపాలు కూటమి ప్రభుత్వానికి గుదిబండగా మారుతున్నాయి. వైసీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులను విస్మరించడమే కాక కనీసం కాలువల విస్తరణను పట్టించుకోలేదు. గుంటూరు ఛానల్ పొడిగింపు పనులు సకాలంలో నిర్వహించని కారణంగా ఇప్పుడు అంచనాలు పెరిగి సర్కారుపై 176 కోట్ల అదనపు భారం పడింది. గతంలో తెదేపా మంజూరు చేసిన ప్రాజెక్టుని జగన్ విస్మరించడం వల్లే ఇప్పుడు ప్రజాధనం భారీగా వృధా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు పశ్చిమ డెల్టాకు సాగునీరందించే కాలువల్లో గుంటూరు వాహిని ఒకటి. ఈ కాలువ ప్రస్తుతం వట్టిచెరుకూరు మండలంలోని గారపాడు వరకే ఉంది. దీన్ని పర్చేరు వరకు మరో 30 కిలోమీటర్లు పొడిగించి ఆయకట్టుకు నీరందించాలనే డిమాండ్ 5 దశాబ్దాలుగా ఉంది. గత తెదేపా ప్రభుత్వం కాలువ పొడిగింపు విస్తరణను వేర్వేరుగా టెండర్లు పిలిచి పనులు గుత్తేదారుకు అప్పగించింది. అప్పట్లోనే 378 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. విస్తరణ పనులు 2019లో ఎన్నికలు రావడంతో ఆగిపోయాయి. వైకాపా వచ్చాక ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. జగన్ సర్కార్ ఈ పనుల్ని 5 ఏళ్లు పట్టించుకోలేదు. రైతులు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా చేపట్టలేదు. 2024లో కూటమి అధికారంలోకొస్తే గుంటూరు వాహిని విస్తరణ పొడిగింపు పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఛానల్ పొడిగింపు ప్రక్రియను చేపట్టారని నిర్ణయించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు దీనిపై అధికారులతో సమీక్షించారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్దం చేయాలని జలవనరుల శాఖ అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు ప్రాథమికంగా అంచనాలు సిద్దం చేయగా 554 కోట్లకు అంచనాలు పెరిగాయి. సకాలంలో పనులు ప్రారంభించి పూర్తి చేసినట్లయితే 378 కోట్లతోనే కాలువ పనులు పూర్తయ్యేవి. రైతులకు మేలు జరగడంతో పాటు ప్రభుత్వానికి అదనపు భారం తప్పేది. వైసీపీ ప్రభుత్వ అలసత్వం వల్ల ఇప్పుడు 176 కోట్ల అంచనా వ్యయం అదనంగా పెరిగింది. జగన్ సర్కార్ నిర్లక్ష్య వైఖరి వల్లే ప్రాజెక్టు పూర్తి కాలేదని రైతులు వాపోతున్నారు. 60 లక్షలతో అయిపోయే ప్రాజెక్టు ఇప్పుడు 100 కోట్ల దాకా వస్తుంది. ఎంత ఖర్చులు పెరిగినా, ఎంత రేట్లు పెరిగినా మా ఈ సమస్యని తీర్చాలని మాకు నిధులు కేటాయించాలి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో రావటం అంతా రీటెండరింగ్ అనేటువంటి విధానంతో ఈ వ్యవస్థను అడుగున పడేయటం కూడా జరిగింది. దీని గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితి కూడా ఎక్కడా కూడా మరి కనపడినటువంటి పరిస్థితిలో రైతులు చాలా నష్టపోయే పరిస్థితిలో ఉన్నామని. మాకు నీళ్లు కావాలని ఎంత రేట్ అయినా మాకు ఇబ్బంది లేదు. మాకు నీళ్లు వచ్చేటట్టు చూడండి. గుంటూరు వాహిని ప్రస్తుతం 600 క్యూసెక్కుల సామర్థ్యంతో ఉండగా దాన్ని 750 క్యూసెక్కులకు పెంచేలా విస్తరించారనేది ప్రణాళిక. ఇరువైపులా గోడలు నిర్మించడం ద్వారా నీటి వృధాకు అడ్డుకట్ట వేస్తారు. కాలువ వెడల్పు 18 మీటర్లకు విస్తరిస్తారు. తద్వారా 350 క్యూసెక్కుల నీరు తీసుకెళ్లొచ్చు. దీనివల్ల గుంటూరు జిల్లాలో ప్రతిపాడు, పెదనందిపాడు, కాకుమాను, బాపట్ల జిల్లాలో పర్చూరు, పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట మండలంలో 38,400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. నాగార్జున సాగర్ కుడి కాలువ కింద మల్లాయపాలెం, కాకుమాను మేజరు కాలువల పరిధిలోని 9,600 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చి స్థిరీకరిస్తారు. ఛానల్ పొడిగింపు ద్వారా సాగునీటితో పాటు తాగునీటి అవసరాలు తీరతాయి. ఈ పనులు ఆలస్యమయ్యే కొద్దీ వ్యయం పెరుగుతుందని, అందుకే వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని నల్లమడ రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం గుంటూరు వాహిని ప్రాజెక్టు డీపీఆర్ త్వరగా పూర్తి చేయాలంటున్న రైతులు రాబోయే బడ్జెట్లో కనీసం 100 కోట్ల రూపాయలు దీనికి కేటాయించాలని కోరుతున్నారు. డిసెంబర్ కాడి నుంచి నీళ్లు రావాలంటే ఆయకట్టుకు 175 కిలోమీటర్లు ఉన్న ఆయకట్టుకు చివరి ప్రాంతం ఇది మల్లాయపాలెం మేజరు. అన్నపర్తి దగ్గర నుంచి ఈ మేజర్లో నీళ్లు రావాలంటే కాకుమాను, మల్లాయపాలెం మేజర్లో టైలెండ్, ముప్పాళ్ళ నుంచి చీల్చి రావాలంటే నీళ్లు సరిగా రావట్లేదు. అక్కడి నుంచి రైతులందరూ కాలువ మీద తిరిగి పెట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఖర్చు పెరిగిపోతుంది. ఎందుకు ఖర్చు పెరిగిపోతుందంటే 1961 అసెంబ్లీలో అల్లూరు సత్యనారాయణ రాజు గారు పీడబ్ల్యూ మినిస్టర్గా 60 లక్షలతోటి పెదనందిపాడు హై లెవెల్ ఛానల్ అంటే గుంటూరు ఛానల్ని పూర్తి చేస్తామని చెప్పారు. 60 లక్షల ఈ రోజున 350 కోట్ల పైన అవుతుందన్నమాట. 274 కోట్లు అనేటువంటిది అప్పుడు 2019లో చెబితే ఈరోజు ఇంకా పెరుగుతుంది, సహజంగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ ద్రవ్యోళం వల్ల పెరుగుతుంది. ఆ రకంగా పన్నులు కూడా పెరుగుతున్నాయి. గవర్నమెంట్కి ఆదాయం కూడా పెరుగుతుంది. దీనివల్ల వెనక్కి పోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే భూసేకరణకి నిధులను విడుదల చేసి ఈ కాలువని పూర్తి చేసి ప్రజలకు సాగునీరు, తాగునీరు ఇవ్వకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మరలా ఆందోళన చేపట్టగా తప్పదని చేపడతామని చెప్పి కూడా గవర్నమెంట్కి చెప్తున్నారు.